కి నష్టంగా కనిపించినా బట్ అది లాంగ్ రన్‌లో అమెరికాకే నష్టం జరుగుతుందా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ట్రంప్ ఎలా తీసుకుంటున్నారంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకోండి. ఆయన నిర్ణయించే విధానాలు హ్మ్. చాలా హ్యాఫజార్డ్ గా, చాలా అన్‌ప్లాన్డ్ గా ఉంటున్నాయండి. ఉదాహరణకి H1B గురించి మాట్లాడుతున్నాం చక్కగా ఇందాక. ఆయన ఇంప్లిమెంటేషన్ స్టైల్ చూడండి. ఇవాళ అనౌన్స్ చేశారు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్, ఎల్లుండి సాయంత్రం నుంచి ఇంప్లిమెంటేషన్ లో వస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ప్రశ్నలుంటే జనాలకి అర్థం కాకపోతే క్లారిఫికేషన్స్ ఇవ్వటానికి టైం లేకుండా చేయటం వల్ల మనం చూసాం, చాలా మంది భారతీయులు కానివ్వండి, H1B వీసా వాళ్ళు ఎక్కిన విమానాలు దిగి వెనక్కి వెళ్ళిపోయే అవును. ప్రయత్నాలు జరిగాయి. నేను యాక్చువల్లీ అదే టైంలో బ్యాంకాక్ ద్వారా అటు ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంటే నా పక్కన కూర్చున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాపం వాళ్ళు ఆలోచిస్తున్నారు, నేను దిగి విమానం ఎక్కి వేరేదే మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవాలా అని. హ్మ్. అంత పరిస్థితి క్రియేట్ చేయడం జరిగిందండి. అంటే ఒక అమెరికా లాంటి దేశం విచ్ ఇస్ నోన్ ఫర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఇంత హ్మ్. హ్యాఫ్సార్డ్ డెసిషన్ మేకింగ్ అన్నది కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది చూడటానికి. ఒక అగ్రరాజ్యం ఇంత హ్యాఫ్సార్డ్ గా చేస్తుందా డెసిషన్ మేకింగ్ అని. రెండు రాజకీయంగా అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చూసుకున్నా ఈ డెసిషన్స్ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు లేదు. ఉదాహరణకి H1B వీసా తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ అన్నది 1990లో లెజిస్లేచర్ స్టార్ట్ చేసింది. హ్మ్. అంటే యుఎస్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది, ఒక లెజిస్లేషన్ ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది. దానిలో ఏం చెప్పడం జరిగింది, దీనికి ఈ ప్రోగ్రామ్ ని అడ్మినిస్టర్ చేయడం కోసం మీరు ఫీజ్ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పారండి. అంటే ఈ ప్రోగ్రామ్ కి అయ్యే ఖర్చులు, అవును. ఎడ్యుకేషన్, ఈ అప్లికేషన్ తీసుకోవటము, వీళ్ళని తీసుకురావచ్చా వీళ్ళని తీసుకురాకూడదా అన్న ప్రాసెస్ కి అయ్యే ఖర్చు కోసం అవసరమయ్యే వీసా ఫీ కానివ్వండి, H1B ఫీ కానివ్వండి పెట్టచ్చు అని చెప్పడం జరిగిందండి. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఫీ అనే పదాన్ని తీసుకుని అసలు ఈ H1B ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం నడుస్తోంది. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక లెజిస్లేచర్ ప్రవేశపెట్టిన రెజల్యూషన్ లేదా లెజిస్లేషన్ ఏదైతే ఉందో, చట్టాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటి స్ఫూర్తికి విరుద్ధంగా వాటిని నిర్వీర్యం చేసే విధంగా ప్ర ప్రవర్తించచ్చా? అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది కదా. సపరేషన్ ఆఫ్ పవర్స్ లో అది వైలేషన్ అవుతుంది కదా. అంటే ఫీ కలెక్ట్ అన్న అంశాన్ని తీసుకుని దాన్ని మీరు ఒక ట్యాక్స్ రూపంలో వేసి ఆ ప్రోగ్రామ్ ని ధ్వంసం చేసే రైట్. ప్రయత్నం. మంచిది అయి ఉండొచ్చు అది అమెరికన్స్ కి, కాకపోవచ్చు, కానీ చేసే ప్రక్రియ అది చాలా దాని మీద కోర్టుకు వెళ్ళటం జరుగుతోంది. అంతే కదండి, టారిఫ్స్ విషయంలో కూడా మనం చూసాం కదా. అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్న దిగుమతుల్ని రెగ్యులేట్ చేయొచ్చు అన్నారు కానీ ఆ, ఆ, అసలు దిగుమతులు ఆపే విధంగా ప్రవర్తించచ్చా, ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్స్ ఇవ్వచ్చా, డైరెక్టివ్స్ ఇవ్వచ్చా హ్మ్. అన్న దాని మీద చాలా చర్చ నడుస్తోంది. మనం చూసాం కింద రెండు కోర్ట్స్, ఆ, ఉదాహరణకి ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ విధిస్తున్న టారిఫ్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. అవును. నవంబర్ లో ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టు ఈ కేసు వెంటనే స్టార్ట్ అవుతోంది టారిఫ్స్ మీద. సో ఒక విధంగా చూస్తే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ తర్వాత రాజ్యాంగబద్ధంగా చేస్తున్నామా లేదా అన్నది కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. మూడు, బిజినెస్ పరంగా మీరు అడిగిన ప్రశ్నలకి హ్మ్. ఇది వాళ్ళకే మంచిదే కాదా అన్నది. ఉదాహరణకి భారతీయులకి 70% ఇస్తున్నారు, తర్వాత ఆ చైనీస్ కి అవును. H1B వీసా చాలా వెళ్తోంది. ఎందుకు మన వాళ్ళకే ఎక్కువ వెళ్తుంది అని కూడా అడగాల్సిన ప్రశ్న ఉందండి. నేను కొంత మీరు కూడా మాట్లాడుంటారు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నెగటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. పాజిటివ్స్ లో ఏంటంటే మన వాళ్ళు పై స్థాయికి వెళ్తున్న కొద్దీ H1B వీసా వాళ్ళు వీళ్ళు ఆ, చాలా ఓనర్షిప్ తీసుకుంటారండి ప్రాజెక్ట్ ని. మన వాళ్ళకి ఆ పనిచేసే విధానంలో ఒక 9 to 5 పెట్టుకుని పనిచేసి 5 తర్వాత హ్మ్. ఆఫీస్ ఫోన్స్ తీసుకోము ఇట్లా ఏం ఉండదండి. చక్కగా కరెక్ట్. ఏదన్నా ప్రాబ్లం వస్తే రాత్రి 10ంటికి కూడా మీటింగ్ పెట్టుకుని దాన్ని సాల్వ్ చేసే ప్రక్రియ ఉంటుంది. సో అమెరికన్ కంపెనీస్ కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గ్లోబల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్న వర్క్ ఫోర్స్ చాలా అవసరం అవుతుంది. హ్మ్. సో మీరు అందుకే తీసుకోండి, ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ పేపర్స్ లో పడిన స్టాటిస్టిక్స్ కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎక్కువగా H1B వీసా తీసుకున్న వాళ్ళు అమెజాన్ అండి, తర్వాత టాటా కన్సల్టెన్సీ అవును. సర్వీసెస్, తర్వాత మిగతావన్నీ కూడా మళ్ళీ అమెరికన్ కంపెనీసే. కేవలం ఇండియన్ కంపెనీసే కాదండి ఇవి చేస్తుంది, చాలా వరకు ఇవి మిగతా అమెరికన్ కంపెనీస్ చేయటం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, మన వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు, మనకున్న ఫ్యామిలీ స్ట్రక్చర్స్ నిలబెట్టుకోవటం కోసం చాలా
నిరంతరం వర్క్ చేయడం జరుగుతుంది. అందుకని ఓకే. మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మన వాళ్ళు ఎఫిషియెంట్ కాంపిటెన్స్ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇస్తారండి ఎవరైనా? అంతేగా. సో సో అది తర్వాత 4వ పాయింట్, అమెరికన్ బిజినెస్ కి ఇది మంచిదే అంటే ఈ రోజు టెక్నాలజీ రంగం చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న తరుణంలో చైనా లాంటి దేశం పెద్ద ఎత్తున టెక్నాలజికల్ గా ముందుకు వెళ్తూ ఉంటే మీరు కూడా అమెరికా కానీ మిగతా దేశాలు కానీ చైనాతో కంపీట్ చేయాలంటే ఈవెన్ హై టెక్నాలజీ రంగంలో కూడా కాస్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఈ రోజు మనము చైనా నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇండియాలో 110% టారిఫ్స్ వేస్తామండి. అయినా కూడా మనకి చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్ల మీద కనపడటం ప్రారంభమైంది కదా. అటువంటి తరుణంలో ఇప్పుడు టెస్లా కానివ్వండి, మిగతా వెహికల్ వాళ్ళకి కానివ్వండి, హైలీ ట్రైన్డ్ మ్యాన్ పవర్, తక్కువ ఖరీదుతో ఎక్కువ పని చేసేవాళ్ళు, కమిటెడ్ గా పని చేసేవాళ్ళు మ్యాన్ పవర్ తీస్తే రేపు పొద్దున్న అమెరికన్ కంపెనీస్ చైనీస్ కంపెనీస్ తో ఎలా కంపీట్ చేస్తాయి? అందుకనే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు అనుసరిస్తున్న H1B వీసా విధానం కానీ అది ఎవరికి బాధపడుతున్నారని కాదు, మన కంపెనీస్ కి ఏంటి మంచిది అని మనం ఆలోచించి నిర్ణయించాలి కానీ అని వాళ్ళు మొన్న చెప్పడం ఈ జరుగుతుంది. విధానాన్ని సమర్థించినట్టున్నారుగా మస్క్. అంటే రాజకీయంగా వాళ్ళకున్న రిలేషన్షిప్స్, ట్రంప్ కూడా మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోకి ఎలాన్ మస్క్ వద్దామని ప్రయత్నిస్తున్నారు అని అందుకు వార్తలు వచ్చాయండి. ఓకే. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అమెరికా చైనాతో కంపీట్ చేయాలి హైటెక్ రంగంలో అంటే ఎటువంటి మ్యాన్ పవర్ రిసోర్సెస్ కావాలి, దానికి అవసరమైన ఖర్చు ఎంత పెట్టాలి, లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, ఈవెన్ హైటెక్ రంగంలో కూడా ఓకే. తక్కువ ఖర్చుతో హై టెక్నాలజీ ఎట్లా జనరేట్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచించాలండి. చక్రవర్తి సో గారు, అమెరికన్ కంక్లూడ్ చేయండి. అదే అమెరికన్ పాలసీలో ఈ డిస్జంక్షన్ ఉందండి. ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే మీరు నాట్ సో హ్యాపీ సాధించాల్సింది ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో.